అందరికీ నమస్తే అండి. 'మహువా మీడియా' ఈ మధ్య కాలంలో చేసిన ఒక కమ్యూనిటీ పోస్ట్ నేను ఈ మధ్యనే చూసాను. సో, దాన్ని మనం ఒకసారి విపులంగా చర్చిద్దాము. నాతో పాటు ఏఎంఎస్ఆర్ గారున్నారు. మీడియా మనకొక పోస్ట్ చేశారు. ఇది లాంగ్ బ్యాక్ చేశారు. ఏం చేశారంటే, కాలం చెల్లిన మనుస్మృతి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మహ్వా మీడియా చేసిన 'మనుస్మృతిలో ఏముంది' సీరీస్ మీద చాలా మంది చేసిన వ్యాఖ్యలు. కానీ మనుస్మృతి ఆహ్, స్థిరీకరించిన విలువలు సమాజంలో కొనసాగటమే కాదు, ఇలాంటి హైకోర్టు జడ్జిలు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. అత్యాచారానికి గురైన మైనర్ ఆడపిల్లకు అబార్షన్‌కి అనుమతి ఇమ్మంటే, చిన్నపిల్ల అయినంత మాత్రాన పిల్లలను కనకూడదా? మనుస్మృతిలో ఏముంది చూడండి అన్నాడు మహానుభావుడు. వాచ్ సిరీస్ ఆన్ మనుస్మృతి. మనుస్మృతిలో ఏముంది? వాట్ ఈస్ ఇన్ మనుస్మృతి బై ఎన్ వేణుగోపాల్ అని చెప్పేసి తను మహ్వా మీడియా ఆల్రెడీ మనుస్మృతి సీరీస్ చేశారు. ఆ సీరీస్‌ని వచ్చేసేసి తను ఈ పర్టిక్యులర్ లింక్‌ని ఇక్కడ మీకు పోస్ట్ చేశారు. అంటే మీరు ఈ పర్టిక్యులర్ కేసు లింక్ పోస్ట్ చేస్తారు ఎవరన్నా. ఎందుకంటే ఆ కేస్ డీటెయిల్స్ చూడాలి. ఎవరు ఆ మనుస్మృతి కోట్ చేసిన జడ్జ్ ఎవరు? అసలు ఏ పర్టిక్యులర్ న్యూస్ పేపర్‌లో వచ్చింది ఈ న్యూస్? దీని డీటెయిల్స్ ఏంటి అని చెప్పి చూడాలి. ఇప్పుడు భారత్ బెంచ్ పోస్ట్ చేశారు. ఆ భారత్ బెంచ్ లింక్ అనేది ఫార్వర్డ్ చేయాలి. సో, ఇక్కడ దీంట్లో మనకు స్నిప్పెట్‌లో కూడా చూస్తే హైకోర్ట్ ఇన్వోక్స్ మనుస్మృతి ఇన్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్ మ్యాటర్. సింగిల్ జడ్జ్ జస్టిస్ Samir Dev emphasized that girls in the past would give birth to at least one child by the age of 17. And the same is mentioned in Manusmృతి. అంటే ఇప్పుడు మనం ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే, ఈ జడ్జ్ వచ్చేసేసి మైనర్ 17 ఇయర్స్ అమ్మాయిని అబార్షన్ చేయనీయకుండా చేశారు అని చెప్పేసి వాళ్ళు కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, నేనేం చేశానంటే న్యూస్ పేపర్స్‌ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్ కోర్ట్ ఆర్డర్స్‌ని ఓపెన్ చేసి చూసాను. నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే యూఆర్ఎల్ చూస్తే హైకోర్ట్ సర్వీసెస్ ఇది గుజరాత్ హైకోర్ట్ సర్వీసెస్ నుంచి నేను తీసాను డేటా. ఈ డేటాలో మనకేముందంటే ఇక్కడ మీకు కేస్ వచ్చేసేసి డిస్పోజ్డ్ అని ఉంది. ఇక్కడ కేస్ డిస్పోజ్డ్ అని ఉంది. ఇక్కడ మీరు చూస్తే కేస్ డిస్పోజ్డ్ అని ఉంది. సో, ఈ పర్టిక్యులర్ కేస్ అనేది మనకెప్పుడు జరిగింది అనంటే ఆగస్ట్ 9, 2023లో డెసిషన్ డేట్ వచ్చింది. ఈ కేస్ జరిగిన ఒక్కొక్క డీటెయిల్ మనం చూద్దాం. ఫైల్ చేసిందొచ్చేసి 5థ్ జూన్ 2023. సో, ఈ డేట్స్ అనేది ఒక్కసారి ఇంపార్టెంట్ చూడండి. ఈ 5థ్ జూన్ 2023 రోజు ఫైల్ చేశారు. ఈ కేస్ డిస్పోజ్ అయిపోయింది. అంటే కేస్ స్టేటస్ ఏంటంటే డిస్పోజ్ అయింది. అంటే కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. సో, మనం ఇక్కడ కోర్ట్ ఆర్డర్స్ చూద్దాం. ఎన్ని పర్టిక్యులర్ హియరింగ్స్ వచ్చాయి. ఆ హియరింగ్స్‌లో ఏమేమి చెప్పారు అని చెప్పి. ఇక్కడ ఆర్డర్ డేట్స్ చూస్తే 6థ్ జూన్ ఫస్ట్ హియరింగ్ వచ్చింది. 7th జూన్ సెకండ్ వచ్చింది. 15th జూన్ థర్డ్ హియరింగ్ వచ్చింది. 16th జూన్ ఫోర్త్ హియరింగ్ వచ్చింది. 19th జూన్ ఫిఫ్త్ హియరింగ్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 9కి ఫైనల్ హియరింగ్ వచ్చింది. సో, మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఆర్డర్ డీటెయిల్‌కి వెళ్లి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం జరిగింది? అసలు ఈ కేస్ ఎలా స్టార్ట్ చేశారు? ఎలా ఎండ్ చేశారు? అని చెప్పేసి. ఫస్ట్ ఆర్డర్ మనం 6థ్ జూన్ 2023లో చూస్తే ఇక్కడ ఏపీపీ అంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అంటే కేసు ఆ వెయిట్, మైనర్ వెయిట్, వెయిట్. యాహ్! ఏఎంఎస్ఆర్ అంటే ఇది యాహ్! 2023లో జరిగిన ఇష్యూ. కానీ 'మహువా మీడియా' గారు ఇప్పుడు రీసెంట్ 5 మంత్స్ బ్యాక్ పోస్ట్ చేసారా? అంతేనండి. యాక్చువల్లీ వాళ్ళేంటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనంటే, వాళ్ళు మనుస్మృతిని అటాచ్ చేసేటట్టు చూస్తారు. అంటే వీళ్ళు చెప్తుందేంటంటే, ఇక్కడ మనం చూస్తే కేసు, ఇక్కడ వాళ్ళు స్టార్ట్ ఏం చేస్తారంటే, కాలం చెల్లిన మనుస్మృతి గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అంటారు గదా! కాలం చెల్లిన మనుస్మృతి అంటే తను ఒప్పుకుంటుంది. ఎప్పుడో కాలం చెల్లిపోయింది అని. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు జడ్జ్ అని చెప్తుంది గదా! ఈ రేషనిస్ట్ అనేటోళ్ళు క్వెషన్ ఏం అడగాలంటే, 2023లో ఈ కేస్ జరిగితే, ఇప్పుడెందుకు మీ ప్లే లిస్ట్ ప్రమోట్ చేస్తున్నారని క్వెషన్ అడగాలి. కానీ బేసిక్‌గా వాళ్ళకలాంటి క్వెషన్స్ రావు. అది వీళ్ళకు బాగా కాన్ఫిడెంట్ అన్నమాట. వీళ్ళ ఫాలోవర్స్ మీద వీళ్ళకి బాగా కాన్ఫిడెంట్. ఒక్క క్వెషన్ కూడా వీళ్ళ దగ్గర రాదు. ఒకవేళ క్వెషన్ ఏస్తే కూడా వాళ్ళకి రిప్లైస్ ఉండవన్నమాట. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ గ్రూప్ నుంచి బాయ్‌కాట్ చేసేయాలి అంతే ఇంక. ఇక్కడ మనకు అది యాక్చువల్లీ ఎప్పుడో జరిగిన కేస్ 2023 జూన్‌లో జరిగింది. పోనీ ఓకే. నో ప్రాబ్లమ్. ఎప్పుడన్నా క్వెషన్ ఎయొచ్చు. మనం ఒక్కొక్కటి చూద్దాము. ఆర్డర్‌లో ఎక్కడైనా మనుస్మృతిని కోట్ చేసాడా? నిజంగా కోట్ చేస్తే ఎప్పుడు కోట్ చేసాడు? దేనికి కోట్ చేసాడు? అని చూద్దాము. సో, ఇది వచ్చేసేసి మనకు కేసొచ్చేసి 6థ్ జూన్‌కి మనకు ఫైల్ అయింది. ఇక్కడ చూడండి. ఫైలింగ్ డేట్ వచ్చేసేసి 5థ్ జూన్ 2023. 5థ్ జూన్‌కి మనకు ఫైల్ అవుతే, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏంటంటే డైరెక్ట్ 6థ్‌కే ప్రొడ్యూస్ చేస్తారు. ఏంటి 7థ్ రోజు ప్రొడ్యూస్ చేస్తారు కోర్ట్ ముందు. ఆయన ఈ పర్టిక్యులర్ కేసొచ్చింది. ఆ మైనర్ అమ్మాయి వచ్చేసి
రేప్ జరిగింది ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి ఇట్లా అబార్షన్ కోసం వచ్చింది. మనకొచ్చేసేసి కేస్ పెట్టారు. అంటే కేస్ పిటిషన్ పెట్టుకుంది టర్మినేషన్ కోసం. ఆ టర్మినేషన్ మనం చేయొచ్చా లేదా అన్నట్టుగా ఈయన పెట్టాడన్నమాట కేస్‌ని. కోర్ట్ ముందు పెట్టాడు. అయితే నెక్స్ట్ సెవెంత్ రోజు అంటే ద వెరీ నెక్స్ట్ డే ఏమైందంటే జడ్జ్ ఏం చెప్పారంటే ఎంటీబీ బోర్డ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బోర్డ్‌కి ఆ పర్టిక్యులర్ కేస్‌ని ఫార్వర్డ్ చేశారు. అంటే ఈ పర్టిక్యులర్ అమ్మాయి ఉంది గదా! టర్మినేషన్ కోసం వచ్చింది కాబట్టి జడ్జ్ గాని, ఇంకోరు గాని డెసిషన్ తీసుకోలేరు. సో, ఈ అమ్మాయిని మెడికల్ టెస్ట్‌కి పంపిస్తారు. ఆ పర్టిక్యులర్ ఫీటస్ ఏజ్ ఎంతుంది? ఆ ఫీటస్ ఏజ్ వచ్చేసేసి టర్మినేషన్ చేయడానికి సేఫా? కాదా? ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువగా ఏజ్ అయిపోయిందనంటే, ఆ ఫీటస్ ఆల్రెడీ గ్రో అయిపోతుంది కాబట్టి, ఆ బేబీని టర్మినేట్ చేస్తే, ఆ బేబీ అలైవ్‌గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్రతికి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఈ అమ్మాయి టర్మినేషన్‌కొచ్చినప్పుడు, ఆ బ్రతికున్న ఫీటస్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అది గూడా ఉంటుంది గదా! కాబట్టి వీళ్ళు ఈ ఒక్క కేసే గాదు చూస్తుంది. చాలా కేసులు చూస్తారు కాబట్టి వీళ్ళకి ఐడియా ఉంటుంది. ప్రోటోకాల్ ఉంటుంది గదా! ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఏం చేశారంటే జడ్జ్ ఏం చేశారంటే ఎంటీబీ బోర్డ్‌కి ఈ పర్టిక్యులర్ కేస్‌ని ఫార్వర్డ్ చేశారు. అయినా 5 మంత్స్ దాటితే అసలు అబార్షన్ మామూలుగా కూడా ఇల్లీగల్ గదా! చెయ్యరు యాహ్! ఇండియాలో. యాస్ ఆఫ్ నౌ మనకైతే ఆ ఫీటస్ ఏజ్ గాని అదంతా మనకు తెలీదు. ఇలా ప్రోటోకాల్ ఫాలో అయిపోయి ఎంటీబీ బోర్డ్‌కి ఫార్వర్డ్ చేశారు ఈ కేస్‌ని జడ్జ్. తర్వాత అదే రోజు సెవెంత్ రోజు వీళ్ళు పంపించారు. ఎయిత్ రోజు ఎంటీబీ బోర్డ్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని చెప్పేసేసి. నైన్త్ రోజు రికార్డ్ చేసేసుకున్నారు. 15థ్ రోజు ఏమైందంటే, ఈ పర్టిక్యులర్ ఎవరైతే రేప్ చేసాడో ఆయనను కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పి జడ్జ్ చెప్తారు. రేప్ చేసిన అతన్ని. అయితే కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయమంటే 15థ్ రోజు కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయమంటే 16థ్ రోజు ఆ పర్టిక్యులర్ రేపిస్టు ప్లస్ ఆ ఫాదర్ ఆఫ్ ద విక్టిమ్, లీగల్ అడ్వైజర్, సోషల్ డిఫెన్స్, సోషల్ జస్టిస్ ఎంపవర్‌మెంట్ డిపార్ట్‌మెంట్, లీగల్ కన్సల్టెంట్, వుమెన్ వింగ్, వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అందరూ వస్తారు. ఎందుకంటే అదే ఫైనల్ హియరింగ్ కాబట్టి వస్తారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే రేపిస్టు ప్లస్ రేప్ విక్టిమ్ ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రేపిస్ట్‌కి తెలుసో లేదో తెలీదు మనకు. ఆమె ప్రెగ్నెంట్ ఉంది అని చెప్పి ఆ అబ్బాయికి తెలుసో లేదో తెలీదు. సో, ప్రోటోకాల్ ఫాలో అయ్యి పిలిచాడేమో అని నేననుకుంటున్నాను. కానీ ఎందుకు పిలిచాడని తెలీదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఈ ప్రోటోకాల్ ఫాలో అయిన తర్వాత ఈ పర్టిక్యులర్ ఇద్దరు స్టేట్మెంట్స్ తీసుకున్నాక ఆ రేపిస్ట్‌ని వచ్చేసేసి తిరిగి జైలుకి పంపించేస్తారు. ఈ హియరింగ్స్ అన్ని పార్టీస్ హియరింగ్ విన్నాక. తర్వాత 19థ్ రోజు ఏం చేస్తారంటే, ఈ పర్టిక్యులర్ కేసు డీటెయిల్స్ కంప్లీట్‌గా ఒకసారి చదివి వినిపిస్తారు. నెక్స్ట్ ఏంటి ఇంక జడ్జ్‌మెంట్ చెప్తారు. ఏమని చెప్తారంటే, లుకింగ్ టు ద ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ ఆఫ్ ద విక్టిమ్ గర్ల్, మెడికల్ టర్మినేషన్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ బోర్డ్. ఇది ఎంటీపీ బోర్డ్ అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఫుల్‌గా చదివితే మనకు అర్థమవుతుంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. వీళ్ళు కావాలంటే చెప్తారు. మనుస్మృతి బోర్డ్ అంటే కూడా వాళ్ళ ఫాలోవర్స్ అవును కరెక్ట్ అంటారు తెలుసా? అంత అంత పిచ్చి ఫాలోవర్స్ ఉన్నారక్కడ. సో, ఎంటీపీ బోర్డ్ అంటే అట్‌లీస్ట్ గూగుల్ చేసి వాట్ ఈస్ ఎంటీపీ బోర్డ్ అని కూడా చదవరనమాట. వీళ్ళేం చెప్తే అదే వినేస్తారు. ఎంటీపీ బోర్డ్ హాస్ ఒపైన్డ్ ద ప్రెజెంట్ విక్టిమ్ ఈస్ హావింగ్ 29 వీక్స్ అండ్ 5 డేస్ ప్రెగ్నెన్సీ. యాస్ ఆన్ 8థ్ జూన్ 2023 దట్ ఈస్ ఆన్ అంటే ఆ టైంకి అంటే 8థ్ రోజుకి తనిప్పుడు జడ్జ్‌మెంట్ వచ్చేసి మనకెప్పుడు ఇస్తున్నారంటే 19థ్ జూను. బట్ మెడికల్ రిపోర్ట్ వచ్చింది 8థ్‌కే వచ్చేసింది. ఏమని అంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని చెప్పి. దేర్‌ఫోర్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఇక్కడ డౌట్ ఏమైనా ఉందా? లేదు. అంటే 29 వీక్స్ అంటే ఇంకొక 4, 5 వీక్స్‌లో డెలివరీకి రెడీ అన్నట్టే గదా! ఆల్‌మోస్ట్ సెవెంత్ మంత్ వచ్చేసినట్టే గదా! అలా అయితే. హ్మ్. అందుకనే అక్కడ ఎంటీపీ బోర్డ్ ఏం చెప్తుందంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని చెప్తుంది. అవును. అది కరెక్టే గదా! అంటే ఇక్కడ మనకు జడ్జ్ మనుస్మృతి కోట్ చేసి ప్రెగ్నెన్సీ అలౌ చేయలేదని చెప్పి రూమర్ స్టార్ట్ అయింది కదా! న్యూస్ పేపర్స్‌లో. ఓహ్! దీన్ని వాళ్ళు అలా పోర్ట్రే చేసారు అంతే గదా! అంటే ఈ ఫైల్‌లో ఇప్పుడు ఇదంతా ఎప్పుడొచ్చింది మనకు 19థ్ జూన్‌కొచ్చింది. కానీ న్యూస్ పేపర్స్ అంతా మనకు 9థ్, 10థ్ సెన్సేషన్ న్యూస్ వచ్చేసినాయి కదా బయటికి. అవును. ఎవరికీ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ఓపిక ఉండదు ట్రైల్‌లో గానీ, ఉండంగానే. ముందు ఆ! కామెంట్ ఆ! జేసేయాలి. రైట్. ట్రైల్‌లో ఉండంగానే వీళ్ళు కామెంట్స్ చేసి సెన్సేషన్ చేసేసినారనుకోండి. ఆ తర్వాత ఎవరు పెద్దగా చూడరు. అంతెందుకు ఇప్పుడు 2023లో జరిగింది. ఇప్పుడు 2024లో అనుకుంటా తిను పోస్ట్ చేసింది. 5 మంత్స్ బ్యాక్ పోస్ట్ చేసింది. ఇప్పటికి కూడా అట్‌లీస్ట్ చూడడానికి ఓపిక లేదు వాళ్ళకు. ఏముంది ఇంకా ఎంత జస్ట్ పోస్ట్ రేషనలిజం ఎంత పెడతారు. వెనుకబడిపోయి ఆ! జస్ట్ పోస్టే గదా! పెట్టేస్తే అయిపోతది. సో దట్ వీడియోస్ ప్రమోట్ చేసుకోవచ్చు. మనుస్మృతి మీద ఆల్రెడీ వీడియోస్ చేసున్నారు కదా! వ్యూవర్‌షిప్ పెంచుకోవాలి. అంతే గదా! ఆ! ఫుల్ డీటెయిల్స్ అంతే కదా! చెప్పాలన్న రెస్పాన్సిబిలిటీ లేదు ముందు ఫస్ట్.
హ్మ్. అంటే రేస్ నుంచి ఇప్పుడు ఎంత వెనకబడిపోయారో అర్థం జేసుకోవాలి. అంటే గూగుల్ సెర్చ్ కూడా చేసి, ఈ కోర్ట్ వర్డిక్ట్స్ కూడా చూడలేని దీనమైన స్టేజ్‌లో పోస్ట్‌ని లైక్ చేసుకొని వెళ్ళిపోతారు. 200 మీకు తర్వాత చూపిస్తాను ఆ పోస్ట్ ఒరిజినల్ పోస్ట్‌ని. అది అంతమంది లైక్ చేయడమే గాకుండా ఆమెకింకా క్లాప్స్ కొట్టి పోయినారు. తర్వాత ఇంకా ఈ అమ్మాయికి మెడికల్ టెర్మినేషన్ కోడ్ వచ్చేసి 29 వీక్స్ ఉంది కదా! 5 డేస్ ప్రెగ్నెన్సీ. సో, ఇది టెర్మినేషన్ చేయడానికి కుదరదు అని చెప్పేసి ఎంటీబీ బోర్డ్ చెప్తుంది. ఇంకేం చేస్తారంటే ఆ అమ్మాయి రేప్ విక్టిమ్ కాబట్టి తనకేమైనా కాంపెన్సేషన్ గుజరాత్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని జడ్జ్ చెప్తారు. తర్వాత లుకింగ్ టు ద మ్యాటర్ కోర్ట్ ఈస్ నాట్ డిస్పోజింగ్ దిస్ మ్యాటర్. ఎందుకంటే ఆ అమ్మాయి టెర్మినేషన్‌కొచ్చింది. టెర్మినేషన్ చేయలేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి డెలివరీ కోసం వరకు వెయిట్ చేయాలి గదా! సో వీళ్ళందరిని పిలిచారనమాట. ఎవరిని ఉమెన్స్ వింగ్ వీళ్ళందరిని పిలిచారు గదా! చెప్పాను గదా! ఇక్కడ ఇంతకుముందు. వీళ్ళందరిని ఎవరిని లీగల్ అడ్వైజర్, లీగల్ కన్సల్టెంట్, ఉమెన్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ వీళ్ళందరిని పిలిచారు. అంటే నాకు తెలిసి వాళ్ళ ప్రొటెక్షన్‌లోకి పంపించారు వీళ్ళని ఈ అమ్మాయిని. ఈ పంపించినాక డెలివరీ అయినాక తీసుకొని రండి. అట్లనే సబ్మిట్ చేయండి. 13థ్ పాయింట్ చూడండి. సబ్మిట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ బిఫోర్ దిస్ కోర్ట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే టైమ్ టు టైమ్ నాకు చెప్పండి అన్నట్టు. డెలివరీ చేసినాక తీసుకొని రండి. జడ్జ్‌మెంట్ ఇస్తాను ఫైనల్ డేట్ అని. సో, 9థ్ ఆగస్ట్ రోజు ఫైనల్ జడ్జ్‌మెంట్ అయిపోతుంది. డిస్పోజ్ చేస్తారు ఆ రోజు. సో, 8థ్ రోజు తనకి డెలివరీ అవుతుంది. 8థ్ ఆగస్ట్ రోజు డెలివరీ అవుతుంది. ఎందుకంటే తను టెర్మినేట్ చేయలేదు కదా ప్రెగ్నెన్సీ. సో, డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత తనకు బేబీ పుడుతుంది. బేబీ గర్ల్ పుడుతుంది. సో, ఆ అమ్మాయికి ఎక్కడ ఇష్టం వస్తే అక్కడికి వెళ్ళొచ్చు అనంటే యాస్ పర్ హర్ చాయిస్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పంపిస్తారు. తర్వాత ఈ పర్టిక్యులర్ కేస్ అప్లికేషన్ తనొచ్చింది ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకోవడానికి. సో, ఇప్పుడు డెలివరీ అయిపోయింది కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ కేస్ ఓపెన్ చేయడానికి. కాబట్టి డిస్పోజ్ చేసేసారు. క్లోజ్ చేసారు. ఓపెన్ చేసినప్పుడు కేస్ ఎప్పుడైనా క్లోజ్ కూడా చేయాలి కదా! సో, క్లోజ్ చేసేసారు. సో, ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద అప్లికెంట్ థాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిఫికల్టీ లిబర్టీ టు ఫైల్ ఫ్రెష్ అప్లికేషన్. అంటే ఆ అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లమ్ ఉందంటే, నువ్వు ఫ్రెష్‌గా వచ్చి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకో అని చెప్పారు. ఇదంతా మనుస్మృతి బేస్‌లోనే జరిగిందా? అనేది నా క్వెషన్. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమి న్యాయం జరగలేదు. మనుస్మృతిని ఫాలో అయిపోయి నువ్వు పిల్లల్ని కనాల్సిందే. ఈ మనుస్మృతి చెప్పింది నాకు అని చెప్పేసేసి ప్రొజెక్ట్ చేశారు. మనం ఇప్పుడు మొత్తం కేస్ స్టడీ మొత్తం చేసినాము. ఒక్కసారి నేను జిస్ట్ చెప్తాను ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఏమైందని. 6థ్ జూన్ అప్పుడు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేస్‌ని ప్రొడ్యూస్ చేస్తారు కోర్ట్ ముందు. 7థ్ రోజు ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అని చెప్పి ఎంటీపీ బోర్డ్‌కి ఫార్వర్డ్ చేస్తారు. 8థ్ రోజు మనకు ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ అడ్వైజబుల్ అని వస్తుంది రిపోర్ట్. 9థ్ రోజు రికార్డ్ చేస్తారు. 15థ్ రోజు అక్యూజ్డ్ రేపిస్ట్‌ని పిలుస్తారు కోర్ట్ ముందుకు. 16థ్ రోజు ఆయన అటెండ్ అవుతాడు. 19థ్ రోజు జడ్జ్‌మెంట్ ఇస్తారు. 29 వీక్స్ 5 డేస్ ప్రెగ్నెన్సీ ఉంది కదా! యాస్ ఆన్ జూన్ 8, 2023. సో, ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ అడ్వైజబుల్ యాస్ పర్ ఇది పాయింట్ చాలా ఇంపార్టెంట్. యాస్ పర్ మెడికల్ రిపోర్ట్, ఎంటీపీ బోర్డ్ రిపోర్ట్‌ని బట్టి అని. ఫైనల్ ఇంకా డెలివరీ అయిపోయాక బేబీ గర్ల్ పుట్టాక 8థ్ ఆగస్ట్ 2023 అప్పుడు ఈ కేస్‌ని డిస్పోజ్ చేసేసి ఆ అమ్మాయి చాయిస్‌ని బట్టి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి పంపించేసి కేస్‌ని డిస్పోజ్ చేస్తారు. ఆమెకొక లిబర్టీ కూడా ఇస్తారు. నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ వచ్చి ఓపెన్ చేసుకోండి అనేసి. సో, థిస్ ఈస్ ద కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్‌తో పాటు మనం చూసాము. ఇప్పుడు మనకు ఇక్కడ వరకు అయిపోయిందండి. ఎన్ఆర్ఎఫ్ గారు ఇప్పటి వరకు చెప్పేసాను నేను. కేసు ఏమైంది అని చెప్పేసేసి. ఇప్పటి వరకు మీకేమైనా డౌట్స్ వచ్చాయా? రేషనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అంటే రేషనిస్ట్‌లు చూడరనుకోండి ఇదంతా. బట్ వాళ్ళకేమైనా క్వెషన్ ఏసి మనల్ని టార్గెట్ చేయాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ రావచ్చు? కాదసలు వాళ్ళింత చదవరు కదా ఫస్ట్. వాళ్ళకి సోర్స్ అవసరం లేదు. అసలు ఫైనల్‌గా ఏం జరిగింది అనేది అవసరం లేదు. జస్ట్ పైపైన హెడ్‌లైన్స్ చూడాలి. దాని బేస్ మీద ఒక మనుస్మృతిని తిట్టాలి. లేకపోతే ఏదైనా హిందూ రిలేటెడ్ ఏదైనా ఉంటే దాన్ని తిట్టాలి. లేదా దాన్ని డైరెక్ట్‌గా ఈ కోర్ట్ కేస్‌లో జడ్జిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి మోడీయే చెప్పించాడు. మనుస్మృతిని ప్రమోట్ చేసుకోవడానికని కూడా చెప్పినా మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ హ్మ్. పూర్తిగా డీటెయిల్స్ కనుక్కొని మాట్లాడాలి అన్న బాధ్యత పెద్ద పెద్ద జర్నలిస్ట్‌లకి లేకపోవడం అనేది నిజంగా చాలా ఇది విచ్ ఈస్ నాట్ గుడ్ కదా! యాహ్! ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు? పాపం 'మహువా మీడియా'ని రమా పండిత గారు, ఇంకా చాలా మంది రేషనలిస్టులు ఫాలో అవుతూ ఉంటారు గదా! వాళ్ళున్న ఫ్యాక్ట్ చెక్ చేశారంటారా? లేదంటే వాళ్ళు గూడా అంధభక్తుల్లాగే ఫాలో అయిపోయారా? అంటే ఇప్పుడు నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను గాబట్టి నాకొక ట్యాగ్ ఇచ్చారు. నేను బత్తాయి క్యాండిడేట్ అంట. ఇలా ఫ్యాక్ట్ చెక్ చేసిన వాళ్ళందరూ బత్తాయిలంట. ఫ్యాక్ట్ చెక్ చేయకుండా వాళ్ళ పోస్ట్‌ని లైక్ చేసి, కామెంట్ చేసి
క్యూట్‌గా మంచిగా చాలా చేశారు. అసలు ఇట్లాంటివన్నీ జరగకూడదు. ఆ మనుస్మృతి బుక్‌ని తగలేయాలి. ఆ హిందువులందరిని ఏమన్నా చేసేయాలి అన్నట్టుగా వీళ్ళంతా మనల్ని బ్యాక్ 2000 ఇయర్స్, 3000 ఇయర్స్ బ్యాక్‌కి తీసుకెళ్ళిపోతున్నారు. ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు హార్ట్స్ ఇస్తారనమాట. ఇలా ఏమైనా ఫ్యాక్ట్ చెక్ చేస్తే నా మెంటల్ స్టేటస్ బాలేదు. నీకెందుకు ఇట్లా అయిపోయావో నాకు తెలియట్లేదు. ఫ్యూచర్ వీడియోస్‌లో మీకు తెలుస్తుంది అవన్నీ వాళ్ళు రేషనిస్ట్ ఎట్లా టార్గెట్ చేశారు నన్ను తర్వాత చెప్తాను. ఈ హ్మ్. పర్టిక్యులర్ కేస్ అయితే ఇంతవరకు మనకు ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ చూసాము. ఒక్కసారి ఫైనల్‌గా మళ్ళీ ఒక్కసారి మళ్ళీ హైలైట్ చేస్తా ఈ పాయింట్‌ని. ఇక్కడ ఓకే. చూడండి. ఒక్కసారి మీరు చదవండి ఎన్ఆర్ఎఫ్ గారు. ఇది నేను హైలైట్ చేసిన యెల్లో కలర్‌ది. Looking to the examination report of the victim girl, MTP board has opened that present victim is having 29 weeks and 5 days pregnancy, that is on 8/6/2023. Therefore, termination of pregnancy is not advisable. అంటే మనకు ప్రెగ్నెన్సీ టర్మినేషన్ చేయడానికి ఎవరు అడ్వైజబుల్ కాదని చెప్పారు? జడ్జా? లేకపోతే ఎంటీపీ బోర్డా అనేది క్వెషన్ ఇక్కడ. ఎంటీపీ బోర్డు. అదే కదా అంటే చెప్పింది. ఈ రిపోర్ట్ చదివినందుకు మనకు తెలిసింది. ఎంటీపీ బోర్డ్ అని చెప్పి. చదవని అవును. వాళ్ళకి ఓన్లీ న్యూస్ పేపర్స్‌లో చూసిందే నిజమని చెప్పి నమ్మే వాళ్ళకి మనం ఒక్కసారి న్యూస్ పేపర్స్‌లో ఏం చెప్పారో చూద్దాము. న్యూస్ పేపర్స్ ఇదొచ్చేసేసి దట్ టూ హెడ్‌లైన్స్ అంతే. లోపల మ్యాటర్ హెడ్‌లైన్స్. కూడా చదివే యాహ్! ఓపిక లేదు ఎవరికిని. అసలు చదవరు. ఈ చిన్న చిన్న లెటర్స్ కూడా చదవరసలు. చిన్న చిన్న లెటర్స్ కూడా అహా! స్మాల్ ఫాంట్ లేదు. లేదు. ఓన్లీ హెడ్‌లైన్సే. అంతే. అసలు ఆ హెడ్‌లైన్స్ కూడా చదవలేదు. ఎందుకంటే తను ఎంత క్లెవర్‌గా చూడండి. ఏ పర్టిక్యులర్ డేట్ అప్పుడొచ్చిందని కూడా హైడ్ చేసేసారు. ఇది చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది మొత్తం పబ్లిష్డ్ డేట్ చూస్తే జూన్ 9, 2023లో పబ్లిష్ చేశారు. అప్పుడు వేరేవాళ్ళు అవును. అడుగుతారు కదా! ఏంటి 2023లో జరిగితే ఇప్పుడెందుకు చెప్తున్నారని చెప్పి. అందుకని తను తెలివిగా ఏం చేశారు చూడండి ఇక్కడ. తను తెలివిగా ఏం చేశారు ఇక్కడ? డేట్ కనిపియకుండా పెట్టారు చూసారా? ఇక్కడ డేట్ కనిపిస్తుందా అవును. ఎక్కడన్నా? ఈ లేదు. స్నిప్పెట్‌లో మనకు డేట్ కనిపియట్లే. ఓన్లీ ఈమె ప్లే లిస్ట్ కనిపిస్తుంది. అది అది మా రేషనలిస్ట్ దగ్గర ఉన్న పవర్‌ఫుల్ కానీ వెపన్. ఇలా కూడా వీడియోస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చన్న విషయం నాకు ఫస్ట్ టైమ్ తెలిసింది తెలుసా? సో, మనం ఒకసారి చదువుదాము. పోనీలే అలా అయినా సరే లార్జ్ ఫాంట్‌లో ఉన్నాయి గదా! అదొకసారి చదువుదాము. ఆ! గుజరాత్ చదవండి. హైకోర్ట్ జడ్జ్ గుజరాత్ హైకోర్ట్ జడ్జ్ సైట్స్ మనుస్మృతి ఇన్ మైనర్ రేప్ సర్వైవర్స్ అబార్షన్ కేస్. ఇంత చాలండి నాకింకా. నాకింక లోపలికెళ్ళే ఓపిక లేదు. మా రేషనిస్టులు చెప్పేసారు. మనుస్మృతి కోట్ చేశారంట. ఈ దేశం వెనకబడిపోతుంది. ఈ హిందూయిజం వల్ల ఇలా అయిపోతుంది. ఇంక మొత్తం మన ఇష్టం వచ్చిన కామెంట్‌లు పెట్టుకుంటే మనకు హార్ట్‌లొచ్చేస్తాయి. ఇంక దీని గురించి మర్చిపోతాం. ఇంక కొత్త కేస్ గురించి మాట్లాడుకుంటాం. దాని కింద ఏం మ పెట్టారంటే ద జడ్జ్ రెఫర్డ్ టు మనుస్మృతి టు సే ఇట్ వాస్ నార్మల్ ఫర్ గర్ల్స్ టు మ్యారీ ఎట్ 14 ఇయర్స్ అండ్ గివ్ బర్త్ బై 17 ఇయర్స్. He indicated he would not allow abortions if both the 17-year-old mother and 7-month fetus were healthy. అంటే జడ్జి చెప్తున్నారు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ నాలాంటి ఎక్సైటెడ్ క్యాండిడేట్స్ మొత్తం చదువుదాంలే ఎందుకని అనుకోని చదివితే కూడా ఇక్కడ మనకి ఏం మ్యాటర్ తెలీదు. అంతే కదా! అదే చెప్తున్నారు అంతే. సేమ్. అట్లా ఎక్సైటెడ్ ఉన్నా మనకేం లాభం లేదు న్యూస్ పేపర్స్ చూస్తే. ఇది హిందూ బ్యూరోలో వచ్చింది జూన్ 9కి. ఇంకోటి చూస్తాను ఇండియా టుడేలో. వై గుజరాత్ హైకోర్ట్ జడ్జ్ హూ ఇన్వోక్డ్ మనుస్మృతి డిసల్లowed అబార్షన్ ఫర్ మైనర్ రేప్ సర్వైవర్. అంటే ఇక్కడ కూడా సేమ్ జడ్జినే టార్గెట్ చేస్తున్నారు. మనుస్మృతి బేస్ చేసుకొని ఆయన అబార్షన్ అలౌ చేయలేదు. మైనర్ రేప్ సర్వైవర్‌ని 17 ఇయర్స్ అమ్మాయిని అని చెప్పి. ద జడ్జ్ కాంట్రోవర్షియల్లీ ఆల్సో సజెస్టెడ్ ఎ కాంప్రమైజ్ బిట్వీన్ ద రేప్ అక్యూజ్డ్ అండ్ సర్వైవర్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు రేపు చేసిన ఆయన పిలుచుకొని వచ్చారు కదా! మనకు. ఇక్కడ మనకు ఏం చేశారంటే ఇక్కడ చూడండి. 15థ్ జూన్ 2023 అప్పుడు అక్యూజ్డ్ మిస్టర్ వి ప్రొడ్యూస్డ్ బిఫోర్ దిస్ కోర్ట్ అంటే జడ్జ్ చెప్పాడు ఆయన ప్రొడ్యూస్ చేయమని చెప్పి. 16థ్ రోజు ఆయన ప్రొడ్యూస్ చేశాక ఇద్దరు పార్టీలు ఏం చెప్పారో విన్నారు. ఇప్పుడు నాకిక్కడ డౌట్ అంటే ఇప్పుడు మీకు నార్మల్‌గా డౌట్ నాకు తెలిసిన నా డౌట్ ఏమొచ్చిందంటే ఇప్పుడు ఆయనకు తెలీదు కదా ఎన్ఆర్ఎఫ్ గారు తను ప్రెగ్నెంట్ అని చెప్పి. రేప్ చేశాడు, జైలుకెళ్ళాడు ఓకే. బట్ తను ప్రెగ్నెంట్ అని తను తెలియనప్పుడు తన బేబీ పుట్టినాక ఎవరి ఫాదర్ నేమ్ పెడతది తను? దానికి అదే కూడా కదా! తెలియడానికి పిలిచుండొచ్చేమో గదా! అవును. ఇప్పుడు ఆయనకు కూడా తెలియాలి గదా! ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పి కోర్ట్‌కి 7 మంత్స్ తర్వాత వచ్చి చెప్తుంది. ఇప్పుడు మరి ఆయనకు కూడా తెలియాలి గదా! అసలు ఇట్లా జరిగింది అని చెప్పి. అందుకని పిలిచుండొచ్చు కదా! కాంప్రమైజ్ కోసం పిలిచాడని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీరు అనుకుంటున్నప్పుడు నేను కూడా ఏదైనా అనుకోవచ్చు కదా! అంతే కదా! ఇప్పుడు కానీ అనుకోవడం వీళ్ళేమంటే మొదలుపెడితే ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు. అంతే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కాబట్టి ఎవరన్నా వాళ్ళకి కావాల్సినట్టు ఫిల్ చేసుకోవచ్చు. వీళ్ళకి కావాల్సింది ఏం ఫిల్ చేశారంటే కాంప్రమైజ్ బిట్వీన్ ద రేప్ అక్యూజ్డ్ అండ్ ద సర్వైవర్ అని ఫిల్ చేసుకున్నారు. హ్మ్. అది. అదొకటి. ఇప్పుడు చూడండి ఈ ఈ పర్టిక్యులర్ సమీర్ దేవ్ అనే జడ్జ్ ఉన్నారు గదా!
సమీర్ దేవ్ గారిది ఆ రోజు పర్టిక్యులర్ 16థ్ జూన్ రోజు నేను షెడ్యూల్ చూసాను. అంటే ఆయన ఎన్ని కేసులు హ్యాండిల్ చేశారు అని చెప్పి చూసాను. రాండమ్‌గా చూద్దాం నాకు ఎక్సైట్‌మెంట్ ఉండింది. అసలు ఆయన ఎన్ని కేసులు హ్యాండిల్ చేశారు రోజుకి అని చూసాను. రాండమ్‌గా ఓకే. చూస్తే ఒక రోజులో 24 కేసెస్‌ని హ్యాండిల్ చేసాడాయన. 24 కేసెస్. ఇప్పుడు హ్మ్. 24 కేసెస్ హ్యాండిల్ చేసే అతను, ఒక్క అమ్మాయికి మనుస్మృతి ఓపెన్ చేసి, ఇది కరెక్టు, ఇది రాంగు ఇట్లా మనుస్మృతిని బేస్ చేసుకొని చెప్పే అంత ఆయన రిస్క్ తీసుకుంటాడా ఎవరైనా? అసలు పోనీ అలా జరిగిందనుకోండి యాక్టివిస్టులు గాని ఊరుకుంటారా? వాళ్ళు సుప్రీం కోర్ట్‌కెళ్ళి ఈయన మీద చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోదా? అదే ఆయన గదా! ఎందుకు రిస్క్ తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఈ అమ్మాయికి అబార్షన్ చేసినా, చేయకపోయినా దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఎంటీపీ బోర్డ్‌కి పంపించాలి. ఆ బోర్డ్ వాళ్ళు ఏం చెప్పారో చూడాలి. మళ్ళీ తర్వాత రేపిస్ట్‌ని పిలుచుకొని రావాలి. ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. అసలు ఈయనకి సంబంధం ఉందా? లేదా? అని అంటాడా? లేకపోతే అవునని యాక్సెప్ట్ చేస్తాడా? ఏంటి అని వినాలి. ఆ తర్వాత ఫైనల్ జడ్జ్‌మెంట్ అనేది మనకు పర్ఫెక్ట్ షెడ్యూల్‌లో ఇచ్చాడాయన. ఇక్కడ చూడండి ఎక్కడ కూడా ఆయన తొందర పడిపోలేదు. ఇక్కడ చూడండి కొంతమంది అంటారు 6థ్ రోజు ఆమె వచ్చి ఫైల్ చేస్తే 19థ్ రోజు జడ్జ్‌మెంట్ ఇచ్చాడని. 6థ్ రోజు ఫైల్ చేస్తే 8థ్ రోజు రిపోర్ట్ వచ్చింది కదా! ఇక్కడ చూడండి 19థ్ దగ్గర ఇక్కడ 8థ్ రోజే వచ్చేసింది మనకు రిపోర్టు. 8థ్ రోజు రిపోర్ట్ ఏమొచ్చింది? నాట్ అడ్వైజబుల్ అని వచ్చింది. మరి అలాంటప్పుడు 19థ్ రోజు జడ్జ్‌మెంట్ ఇస్తే ఏంటి ప్రాబ్లమ్ వీళ్ళకు? మొత్తం ఇద్దరు కేసెస్ విన్న తర్వాత అప్పుడు ఆయన ఇచ్చాడు జడ్జిమెంట్. ఏంటంటే ఓకే. ప్రెగ్నెన్సీ నాట్ అడ్వైజబుల్. మీరు షెల్టర్ హోమ్‌కెళ్ళిపోయి డెలివరీ చేసుకొని రండి అని చెప్పేసేసి. ఇది కూడా తప్పు పడతారనమాట. ఎందుకు ఆయన 2 రోజులు, 3 రోజులు ఎందుకు పిలవంగానే వెళ్ళిపోయి చేస్తే ఆయన కూడా వెంటనే చేశాడు. 6థ్ రోజు వచ్చారు. 7థ్ రోజు పంపించాడు. 8థ్ రోజు రిపోర్ట్ వచ్చింది. 9థ్ రోజు రికార్డ్ చేశారు. 15థ్ రోజు వెయిట్ చేసి తర్వాత ఆయన పిలిచారు. అసలు ఎక్కడ కూడా మనకు డిలే అయినట్టు కూడా కనిపించట్లేదు. మీకేమైనా కనిపిస్తుందా డిలే అయినట్టు? 6థ్ రోజు వచ్చారు గదా! ఇక్కడ 6థ్ రోజు చూస్తే 8థ్ రోజు మనకి ఇక్కడ చూడండి. 8థ్ రోజు మనకు మెడికల్ హ్మ్. రిపోర్ట్ చెప్పేసింది. 8థ్ రోజు. అవును. ఇక్కడ కేస్ ఫైల్ చేసింది ఒకసారి చూద్దాం. కేస్ ఫైల్ చేసిన రోజు. ఇక్కడ చూడండి. కేసెస్ ఫైల్ చేసిన రోజు 5థ్ జూన్. అంటే జూన్‌లోనే ఫైల్ చేశారు. జూన్‌లోనే జడ్జ్‌మెంట్ కూడా వచ్చిసింది. వచ్చేసింది. బట్ టర్మినేషన్ బోర్డ్ 3 డేస్‌లోనే ఇచ్చేసింది రిపోర్ట్. 5థ్ రోజు అవును. ఫైల్ చేయంగానే 8థ్ రోజే రిపోర్ట్ ఇచ్చేసింది. నాట్ అడ్వైజబుల్ అవును. అని చెప్పి. 9థ్ రోజు ఇంకా వీళ్ళు రిపోర్ట్ చూసి కూడా ఈ టైప్‌లో పబ్లిష్ చేస్తున్నారు. ఏంటి ఆహ్, రిపోర్ట్స్ ఈ న్యూస్ పేపర్స్‌లో ఆర్టికల్స్ ఇలా రిలీజ్ చేస్తున్నారు. ఈవెన్ బార్ అండ్ బెంచ్ కూడా. ఇంక నేను ఎలా నమ్మాలో ఏ పర్టిక్యులర్ కేస్ నమ్మాలో అర్థం కావట్లేదు. 24 కేసులు చూసాడు 16థ్ జూన్ అప్పుడు నేను రాండమ్‌గా టెస్ట్ చేస్తే ఈయన చేసాడంట. ఈయన జడ్జ్‌గా పనికిరాడంట. కామెంట్స్ చూద్దాం. ఈ దరిద్రపు జడ్జ్‌ల వల్ల ఇట్లయింది, అట్లయిందంటే మరి ఇంకా ఆమె సివియారిటీ ఎక్కువుందని కొన్ని కామెంట్స్ డిలీట్ చేసేసినట్టుంది. నేను చూసినప్పుడైతే ఇంకొన్ని ఎక్కువుండే. చాలా హార్ష్‌గా పెట్టారు జడ్జ్ గురించి. ఇలాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మిన్స్ వల్ల ఇట్లయింది, అట్లయింది అని చాలా పెట్టారు. మనం చూద్దామా పోస్ట్స్ ఒరిజినల్ పోస్ట్‌కెళ్ళి? చూద్దాం. ఇంతవరకైతే అయిపోయిందండి. ఇక్కడి వరకైతే మొత్తం జడ్జ్‌మెంట్ అంతా మనం చదివేసినాము. సరే ఓకే. మనం ఇప్పుడేం చేద్దామంటే ఈ ఒరిజినల్ పోస్ట్ మా కాదు రేషనిస్ట్ ఈవిడ మేధావులు ఏం పెట్టిన మాట్లాడుతున్నారు పోస్ట్ చూస్తే ఎవరికి ఏమనిపిస్తదంటే జడ్జ్ ఇంకా లా బుక్ వదిలేసి సెక్షన్స్ వదిలేసి అవన్నీ వదిలేసి కేవలం మనుస్మృతి ఓపెన్ చేసి ఓకే. మనుస్మృతిలో ఇలా చెప్పారు కాబట్టి నేను ఈ రకమైన జడ్జిమెంట్ ఇస్తున్నాను అని చెప్పిన ఆ వెర్షన్‌లో చెప్పింది ఈవిడ. అలాగే చెప్పింది కదా తను. ఇదే చూడండి ఒకసారి 'కాలం చెల్లిన మనుస్మృతి' గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు? తను ఇప్పుడెందుకు మాట్లాడుతుంది? 2020లో జరిగిన దానికి. తర్వాత 'మహ్మా మీడియా' చేసిన మనుస్మృతిలో ఏముంది? సీరీస్ మీద చాలా చేసిన వ్యాఖ్యలు. అంటే అందరూ చెప్పారంట. మనుస్మృతిలో ఏముందసలు అని జెప్పేసేసి. మీకు తెలిసిందా? అసలు హైకోర్ట్ జడ్జే చెప్తున్నారు. అసలు మనుస్మృతి గురించి. మీరే వేస్ట్ ఫెలోస్ చదవట్లేదు మనుస్మృతిలో ఏముందని జెప్పేసి. అంటే ఇండైరెక్ట్‌గా తిడుతుందన్నమాట. మీరసలు ప్లే లిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. ఇట్లిస్తారు వార్నింగ్స్. అసలు మీరు నా ఫాలో చూస్తున్నారు గానీ మీరసలు ప్లే లిస్ట్ చూస్తున్నారా లేదా అని చెప్పి. ప్రతి రేషనిస్ట్ దగ్గరికి వెళ్ళండి. నా ప్లే లిస్ట్ చూసారా మీరు? నా ప్లే లిస్ట్ చూసారా మీరు అంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్లే లిస్ట్ చూసుకొని రావాలి. వాళ్ళెంత మేధావులో అక్కడ చెప్తారన్నమాట. రికార్డెడ్ దాంట్లో. డైరెక్ట్‌గా ఓహో! ఎక్కడ మనుస్మృతిలో ఏ వర్స్‌లో చెప్పేసారో చెప్పేస్తే అయిపోతది కదా కామెంట్‌లో. అట్లా కూడా అదే గదా! లేదు. అట్లా చెప్పరు. అసలు నాకు ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు ఈమె మహ్మా మీడియా ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైమ్ లైన్ గురించి మనకు ప్రాబ్లమ్. టైమ్ లైన్ చెప్పదు. స్నిప్పెట్ పెట్టేస్తది. ఇట్లా స్నిప్పెట్ పెట్టేస్తారు. అలా ఏం చెప్పరు. ఇక్కడ చూడండి లైక్స్ ఎన్నొచ్చాయో. 229 యాహ్! 221 లైక్స్ వీళ్ళకి. ఈ పోస్ట్‌కి. ఈ పోస్ట్‌లో ఏమైనా రీసెర్చ్ ఉందా అసలు? 47 కామెంట్స్ కూడా. కాదు. మరి 47 ఆ! వీళ్ళు పోయి మిగతా వాళ్ళని బత్తాయిలు, అందభక్తులు ఇలా పిలుస్తారు గదా! మరి వీళ్ళు చేసేదేంటి? కనీసం
ఆ పోస్ట్ ఏ ఏ టైంలో ఏ టైంలో జరిగింది? ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారు? అసలు ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఇదేమీ సంబంధం లేకుండా హ్మ్. మరి మిగతా వాళ్ళని అంధభక్తులని ఈళ్ళెందుకంటున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళే మళ్ళీ మా 200 రమ రేటింగా? బ్రోది తర్వాత జెప్తాను. ఈ పోస్ట్ నాకెలా దొరికింది, నేనెలా చూసానని జెప్పి మా రమ బ్రో గురించి తర్వాత జెప్తాను. ముందు అది చెప్పడం మర్చిపోయాను గదా! ఓకే. ఇది కూడా చెప్పేస్తా కంప్లీట్ అయిపోతది. ఈ పోస్ట్ చూసిన వెంటనే మా రేషనలిస్ట్ అడ్మిన్స్ ఒక అట్రాక్ట్ అయిపోతారు. వామ్మో! నేను మిస్ అవ్వకూడదు ఈ పర్టిక్యులర్ పోస్ట్ అని జెప్పేసి ఫాస్ట్‌గా వచ్చేసి వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్‌లో రీపోస్ట్ చేసేస్తారు. మా రామ బ్రో ఫుల్ ఎక్సైట్ అయిపోయినాడు ఈ న్యూస్ చూడంగానే. అరే! ఇది నాకు న్యూస్ భలే ఉంది అని జెప్పి వెంటనే రీపోస్ట్ చేసేసారు. నేనెంత పిచ్చిగాడంటే ఇక్కడ చూడండి. మొత్తం అంతా ఆయన పోస్ట్ ప్రతిదానికి నేను లైకులు చేసుకుంటూ పోవడమే. నా పని ఇదే గదా! పొద్దున్న లేచినప్పటి నుంచి. మా బ్రో ఏదో చెప్తున్నాడు. పొద్దున్న లేయంగానే లైక్‌లు ఏమైనా పోస్ట్ చేస్తే వెంటనే మోటివేషన్ కోసం ఇట్లాంటి పోస్ట్‌లు ఇంకా చేయండి బ్రో మీరని జెప్పి. నాకు తెలీదు గదా! ఈ పర్టిక్యులర్ పోస్ట్ నేను చూసాక అప్పుడు క్వెషనింగ్ స్టార్ట్ చేశా. అప్పటి వరకు నాకు తెలీదు కాబట్టి నేను చూస్తున్నా. ఆహా! ఓకే. ఇట్లా దేవుడు అన్నాడు గదా! అప్పటి నుంచి నాకు కొంచెం ఆలోచన కూడా వస్తుందన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామని. ఇక్కడ చూడండి నరేష్ గారు ఇక్కడ ఏం పెట్టారో ఒకసారి నేను హైలైట్ చేశాను చూడండి ఒకసారి. దేవుడా! అంటే దేవుడంటే మరి మా బ్రో వచ్చేసి దేవుడిని నమ్మడు. మరి దేవుడా అని చెప్తున్నాడంటే రేషనిస్ట్‌కి పనికిరారు గదా! జడ్జ్ వచ్చేసి మనస్పతి చెప్పినా జడ్జ్ పనికిరానప్పుడు, మరి మా బ్రో గూడా రేషనిస్ట్ పనికిరారంటారా? మరి మన బ్రో ఎథియిస్టా? రేషనలిస్టా? మా బ్రో రేషనిస్ట్, హ్యూమనిస్ట్, ఎథియిస్ట్, బుద్ధిస్ట్ మన ఆర్‌కే ఆహ్, గారిలాగే. అవసరానికి ఏదైతే అది. ఓకే. ఇంకా ఏమన్నా ఇస్టులు మిస్ అవుతే మన బ్రో వచ్చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్తారు మనకు. ఇంకా ఏమన్నా ఎక్స్‌ట్రా ఏమన్నా ఉంటే. ఓకే. మనం ట్యాగ్ చేద్దాము. మన మన బ్రో ఫస్ట్ రిప్లై నేను ఎట్లాగో చేశాను వీడియో. చేసినప్పుడు ఏం రిప్లై ఇవ్వలేదు. ఆహ్, మీతో చేస్తున్నా గదా! ఏమైనా రిప్లై ఇస్తారేమో చూద్దాము. ఇప్పుడు మన మన హ్మ్. బ్రో వచ్చేసి దేవుడు అన్నాడు కాబట్టి నాకు తెలిసి రేషనిస్ట్‌గా మరి రేషనిస్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారికి మనం కంప్లెయింట్ ఇవ్వాలి. మా బ్రో వచ్చి దేవుడే చెప్పాడు కాబట్టి మీరు పంపించేయండి మా గ్రూప్‌లోకి. మా భక్తుల గ్రూప్‌లోకి పంపించేయండి అని చెప్పేసి. అంతే పెద్దన్న గదా! సత్యాన్వేష్ గారికి చెప్దాం అయితే. మా సత్యాన్వేష్ సార్‌ని కూడా ట్యాగ్ చేయండి మీరు. ఓకే. ఆ! సో, ఇదొకటి. ఇంకోటేంటంటే మా బ్రో ఫ్యాక్ట్ చెక్ చేసారని మీరనుకుంటున్నారా? ఎందుకంటే మా బ్రో లేకపోతే అంధభక్త్ క్యాండిడేట్ లెక్కన వెళ్ళిపోయి మఫా మీడియా పోస్ట్ రీపోస్ట్ చేసేసారా? అంటే మీరిప్పుడు ఏమంటున్నారు? రమా పండిత బ్రో అంధభక్తి అయిపోయారు. మహువా మీడియాకి అంటున్నారా? ఓహ్! నో! అంటే ఇప్పుడు కరెక్టే కానీ మరి ఫ్యాక్ట్ చెక్ చేయలేదు గదా! మరి నేనేమనుకోవాలి? ఫ్యాక్ట్ చెక్ ఇప్పుడు మనం అంటున్నారు గదా! మీరు భక్తులు ఒక్క క్వెషన్ కూడా అడగరు. మీరసలు క్రాస్ చెక్ జేయరు. మీ భగవద్గీత చదవరు. మీరు రామాయణం చదవరు. ఏం చదవకుండానే అంధభక్తులు లెక్కన వెళ్ళిపోతారని. మరి మా బ్రో గూడా ఏం చదవకుండానే ఈ పోస్ట్ రీపోస్ట్ చేశారు. మరి ఇప్పుడు మా బ్రో గూడా ఎలిజిబుల్ అయిపోయారు గదా! ఆ! ఆ ఎలిజిబిలిటీ సాధించుకున్నారు మన బ్రో ఈ పోస్ట్ చేసి. ఓకే. సరే మరి ఇంకొక క్వెషన్ ఉంది నాకు. ఏంటంటే ఇప్పుడు మా బ్రో వచ్చేసి చెప్తారు. ఏమని చెప్తారంటే నాకు తెలుసు ఈ పోస్ట్ గురించి నేను మొత్తం చదివాను డీటెయిల్స్. నేను రిఫరెన్స్ ఇస్తానని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా న్యూస్ పేపర్ రిఫరెన్స్ ఇస్తే మనం తీసుకోవాలంటారా? లేకపోతే కోర్ట్ ఆర్డర్స్‌ని మనము ఎక్కువ వెయిటేజ్ ఇయ్యాలా? మళ్ళీ మా బ్రో ఫాలోవర్స్ అందరూ వచ్చేస్తారు మన దగ్గరికి. ఇదిగో చూడండి న్యూస్ పేపర్స్ అన్నీ అలాగే చెప్పాయని. న్యూస్ పేపర్స్ అన్నీ చెప్పడం పక్కన పెడితే కోర్ట్ ఆర్డర్‌కి మనం హైయర్ వెయిటేజ్ ఇస్తామా? లేకపోతే న్యూస్ పేపర్స్‌కి లేకపోతే రేషనిస్ట్ పోస్ట్‌కి హై వెయిటేజ్ ఇయ్యాలంటారా? ఆబ్వియస్‌గా ఫస్ట్ కోర్ట్ ఆర్డరే. తర్వాతే ఏదైనా. న్యూస్ అనేది ఎవడికి నచ్చినట్టు ఆడు రాసుకుంటాడు. ఇంక మన బ్రోస్ అయితే ఇంక ఆళ్ళకి నచ్చిన పోస్ట్‌లు, వాళ్ళకి నచ్చిన హెడ్‌లైన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అదిగో అప్పుడెప్పుడో మనుస్మృతి గురించి, అప్పుడెప్పుడో జరిగిపోయిన కేసు గురించి ఆంటీ ఇందాక పెట్టారు గదా! అలా. హ్మ్. అంటే మా మా వాళ్ళు రేషనిస్ట్ ఎట్లుంటారంటే, ఇప్పుడు కోర్ట్ ఆర్డర్స్‌ని పక్కన పెట్టేసి, మా రేషనిస్ట్‌లకి ఎవిడెన్స్‌గా ఏది యూజ్ అవుతుందో అవి తీసుకొచ్చి మనకు చెప్తారు ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో. యాహ్! బురద జల్లడానికి ఒకటి కావాలి. ఆ సోర్సు మహువా మీడియా గారు ఇచ్చారు. మన హ్మ్. రమ బ్రో అంధభక్తులాగా అది ఫాలో అయిపోయి స్ప్రెడ్ చేశారు అంతే. ఒకసారి లేటెస్ట్ కామెంట్స్ నుంచి చూస్తాను. ఒకసారి లాస్ట్ ఫస్ట్ వచ్చి కామెంట్ చూద్దాము. మీరు హ్మ్. చూడండి. నిబ్బానా అంట. ఎవరో ఏదో చెప్తున్నారాయన. నిబ్బానా 2కే యాహ్! భయమేస్తుంది. ఎటు పోతుందో ఈ వ్యవస్థ. ఐ నో లాంగర్ ఫీల్ సేఫ్ ఇన్ థిస్ కంట్రీ. ఆ హ్మ్. కామెంట్‌కి మళ్ళీ 30 లైక్స్ ఒక రిప్లై. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారు గదండీ! మొత్తం రేషనిస్ట్‌లో ఏ కామెంట్ పెట్టినా ఫస్ట్ పాజిటివ్‌గా అనిపిస్తుంది. మా రేషనిస్ట్ పొగిడినారంటే నేను ఫస్ట్ ఎళ్లి లైక్ చేసేస్తా. నేను ఈ పర్టిక్యులర్ గ్రూప్‌లో ప్యాటర్న్‌లో నేను ఇంక్లూడ్ అయ్యాను ఇంతకుముందు. సో, నాకు ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. మీరు అంటే రేషనిస్ట్ మీరు గురించి మాజీ ఏదైనా డౌట్ వస్తే అంధభక్తులంటారా? నాది మామూలు నేను భక్తురాలండి అసలు. మా రేషనిస్ట్‌లు స్పెషల్లీ సత్యాన్వేష్ సార్‌కి నేను ఎంత అంధభక్తురాలో తెలుసా? ఏ పోస్ట్ అన్నా ఓకే. పొద్దున్నే సాయంత్రం వరకు పెట్టుకోవడమే కామెంట్ అన్ని ఇదే వర్క్ నాకు. సో, ఓహ్! ఇప్పుడు ఇంకోటి చూద్దాము కామెంట్స్. చూడండి నెక్స్ట్. అంతా ఏది?
శేషు అంతా నమో బాబు మహిమ. ఎవడైనా ఎదురు మాట్లాడితే వాడిని ఎన్‌కౌంటర్ చేయడం, లేదంటే అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మరి మన జడ్జ్ గురించి చెప్తున్నాడా? లేకపోతే ఎవరి గురించి చెప్తున్నాడు మరి ఈయన? అదిగో సరే నమో అని చెప్పారు ఇంకొకటి కదా! నమో ఆ! అంటే నరేంద్ర మోడీ. ఓకే. ఓహ్! అట్లా అంటారా? ఓకే. ఓకే. ఇంకోటి హ్మ్. 'సుందరేష్ కొండ' అంట. ఆ! ఇంకోసారి బీజేపీ గెలిస్తే కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఏంటి? దాన్ని లెక్క చేయరు. లెక్క చేయరు. లేదంటే కాన్స్టిట్యూషనే లేకుండా చేస్తారు. మళ్ళీ ఇంకోసారి మనుస్మృతి అన్యాయమని కాన్స్టిట్యూషన్‌ని తెచ్చే అంబేద్కర్ ఇంకోసారి రాడు. వాళ్ళ రాజకీయాల కోసం అందరిని అన్యాయం చేసేస్తారేమో అనిపిస్తుంది. ఇంకోసారి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తే కాన్స్టిట్యూషన్‌ని నాశనం చేసి అన్యా అన్నయ్య ఏంటి? అన్నయ్య చేస్తన్ ఆహ్, చేసినట్టే. అన్యాయం చేస్తున్నారేమో ఆ! అనిపిస్తుంది. ఓకే. అన్నయ్య చేసినట్టే. ఓకే. అన్యాయం అదే చేస్తున్నారేమో అన్యాయం అనిపిస్తుంది. చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓకే. హ్మ్. ఇంకోసారి వాళ్ళకి ఓటు వేసి గెలిపిస్తే కాన్స్టిట్యూషన్ నాశనం జేసి, అన్నయ్య చేసి అన్యాయం సారీ ఏంటిది? అన్యాయం అన్యాయం అనబోయి చేసినట్టే. అన్నయ్య అని టైప్ చేసినట్టుకున్నారు. అన్యాయం చేసినట్టే. ఈయన జానా అనేదాయన ఈవీఎం టాంపరింగ్ బై ఇజ్రాయెల్ టెక్నాలజీ. అసలు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? సరే తర్వాత అన్నింటికన్నా ప్రమాదం ఏంటంటే చదువుకున్న ప్రజలు సైతం చాలా మంది ఈ వాదనని విశ్వసించడం మొదలు పెడతారు. ఏ పెడుతున్నారు. ఏ వాదండి? వాదన? అసలు ఫస్ట్ ఏ ఆఫ్ ఆల్ వాదం? ఈయనేమన్నా రీసెర్చ్ చేసాడా అసలు? అదే ఈయనేం కదా! ఏ ఏంటో ఏమో మరి. వాదండి? ఇంకోటి ఇండియా టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకునే మోడర్న్‌గా కనపడుతుంది. కానీ బుర్రలో పాత తుప్పు మా తుప్పు మాత్రం వదలట్లేదు. రెడిక్యులస్ థాట్స్ బై ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టన్ మీ మెనీ టైమ్స్. వీళ్ళందరిని హ్మ్. ట్యాగ్ చేద్దాం. నేను ట్యాగ్ చేస్తా పోస్ట్‌లో. వీళ్ళందరూ ఏం రిప్లై ఇస్తారో చూద్దాం. ఈళ్ళు టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా? మనం టెక్నాలజీ యూజ్ చేసినామా లేదా? ఇందాక నాకు డౌట్ వస్తుంది. వీళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి అంటే టెక్నాలజీ యూజ్ చేయడం మొదలుపెట్టి ఈళ్ళు బ్రెయిన్ వాడడం మర్చిపోయినట్టుకున్నారు. సో థట్ మనం ఒకసారి చెక్ చేద్దాం అన్నది కూడా లేదు వాళ్ళకి. పోనీ ఇక మిగతా వాళ్ళు అంటే వదిలేయాలి. మీరు రేషనలిస్ట్‌లు గదండీ! మీరన్నీ క్రాస్ చెక్ చేసి, అన్ని ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు. ఆధారం ఇప్పుడు ప్రూఫ్ మా లేకుండా ఏది రేషనిస్ట్ అండి మాట్లాడకూడదు. వీళ్ళందరూ. మా రేషనిస్ట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 'చందు' గారొచ్చేసి 81 లైక్స్ అంటే నాలాంటి భక్తుడు ఎవరు 'మహ్మా మీడియా' భక్తుడనమాట ఈయన. మేము ఏదైనా లైక్ చేస్తే భక్తుడిని అప్పుడే గుర్తుపట్టేస్తారు మిగతా వాళ్ళందరూ వచ్చి మా కామెంట్ ఏం చేసినా వచ్చి లైక్ చేస్తారనమాట. సో 'చందు' గారు చూస్తుంటే 'మహ్మా మీడియా' భక్తుడున్నట్టున్నారు. చూద్దాం. ఈ దేశం మీ తెలుగు ఉందిగా మీరు చదివేసేయండి. హ్మ్. ఈ దేశం ఆలోచనలో 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో మత రాజకీయాలు ఎక్కువైపోయాయి. యువత కూడా ఆలోచన మానేసి వాట్సాప్‌లో వచ్చే అర్ధ సత్యాలను నమ్మి పరమత సహనాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి మతపరమైన దేశాలను చూసి తిట్టుకునేవాడిని. ఏంటి వీరు నా భారతదేశం ఇలా లౌకిక రాజ్యంగా ఎప్పుడు మారతారో, అప్పుడు ఆ దేశాలు కూడా మత విద్వేషం వదిలి ప్రేమతో అందరూ కలిసి ఉంటారు కదా! అని. కానీ ఇప్పుడు నా దేశంలో మత విద్వేషాలను యువత గర్వంగా అనుసరిస్తూ మత రాజకీయాలలో పాములుగా మారుతుంటే, దేశ భవిష్యత్తుకు పెద్ద గొడ్డలి పెట్టు అని బాధగా అనిపిస్తుంది. అసలు ఈ కేస్‌కి వీళ్ళు చెప్తున్న దానికి హ్మ్. ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళ కాదు. టాలెంట్ చూపించుకోవాలని చూస్తున్నారు తప్ప, ఈ హుహు. కేస్ గురించి స్టడీ చేయలేదు. కాదు. ఇప్పుడు ఇం ఏంటి యువత ఆలోచన మానేసి వాట్సాప్‌లో వచ్చే అర్ధ సత్యాలను నమ్ముతున్నారంటున్నారు. మరి మరి మీతో ఇట్లాంటి ఈళ్ళేం నమ్ముతున్నారు? ఒక వీళ్ళు ఛానెల్ 'మహ్మా కమ్యూనిటీ మీడియా'ని పోస్ట్‌లో నమ్ముకుంటున్నారు. పెట్టే అర్ధ సత్యాలు నమ్ముతున్నారా? అంతే కదా ఇంకా. మనం ఇంకా అంతే మరి. మీరలా అంటే మాత్రం మళ్ళీ కామెంట్‌లో వచ్చి మళ్ళీ ఇట్లాంటి పెద్ద మెసేజ్ ఒకటి 10 పారాగ్రాఫ్స్ మెసేజ్ పెడతారు. మీరసలు ఇంక చదవలేక అలసిపోయి పడుకొని నిద్రపోవాలన్నమాట. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. చాలా వరకు నేను కామెంట్ పెడితే ఆల్‌మోస్ట్ ఇలాంటివే వస్తాయి. ఒక 10 పారాగ్రాఫ్స్ రాస్తారు. నాకసలు చదివే ఓపిక లేదు. ప్లీజ్ స్టే అవే అని పెడతాను. అయినా సరే వదలరు. భయమేస్తుందా? భయపడుతున్నావా? పారిపోయావా? అని. ఏదో ఒకటి మీరేమనుకుంటే అదే అని గమ్మున వదిలేస్తాను. అంత ఖాళీగా నెక్స్ట్ ఉన్నారాళ్ళు. అది. నెక్స్ట్ ఒకటి ప్రసాద్ అంట. ఈ ఆ! 10 ఏళ్లలో ఈ మోడీ 10 ఏళ్లలో దేశాన్ని మోడీ దేశాన్ని 1000 సంవత్సరాలు వెనక్కు, ఆటవిక దశకు తీసుకెళ్ళాడు. ప్రజలు కళ్ళు తెరవాలి. ఓకే. ఏంటో మరి మీరు తెరిచి 1000 సంవత్సరాలు వెనక్కంటే ఎలాగా? అంటే ఏ ఈ దేన్ని ఆధారంగా చేసుకొని 1000 సంవత్సరాలు మనం అదే ఈ వెనక్కెళ్ళామని కోట్ అంటున్నారు?
జడ్జిమెంట్ వచ్చేసి మనుస్మృతి బేస్ మీద ఇచ్చారంట. పోనీ మనుస్మృతి బేస్ మీద ఇచ్చారా? ఎట్లా ప్రూవ్ చేస్తారని కూడా తెలీదు. జస్ట్ ఊరికే కామెంట్ ఏసేయడం అంతే. ప్రజల్ని మొత్తం వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారని. ఎలా తీసుకెళ్లారు? ఈ కోర్ట్ కేస్‌తోని తీసుకెళ్ళిపోయారా వెనక్కి? ఆ అమ్మాయి 7 మంత్స్ వరకు ఏం చేసిందని చెప్పేసి ఒక్కడు క్వెషన్ అడగట్లేదు. వాళ్ళ పేరెంట్స్ పోనీ ఆ అమ్మాయికి చిన్న అమ్మాయిగా తెలీదనుకుందాం. వాళ్ళ పేరెంట్స్ అయినా సరే అట్‌లీస్ట్ వెళ్లి అసలు టెర్మినేట్ చేపియాలంటే ఎట్లా చేపియాలి ఏంటి అని అడగాలి గదా! ఆ క్వెషన్ వీళ్ళు ఒక్కరికి కూడా రాదు. ఏంటో అర్థం కాదసలు. వీళ్ళు కేస్ స్టడీ అక్కడ చేయరంట అసలు. మనుస్మృతి అని కనబడితే చాలండి. ఇంక మిగతా మరి ఇవన్నీ తిప్పేస్తారింక. ఏది కనబడదు. ఇప్పుడు అర్జునుడిని చెట్టు మీద పిట్ట కన్ను కొట్టమన్నారు గదా! హ్మ్. మీకు హ్మ్. తెలుసు కదా! అది స్టోరీ. సో, ఆహాహా! అక్కడ ఓన్లీ కన్ను మాత్రమే అర్జునుడు కనిపిస్తుంది. ఆ! అలాగే వీళ్ళకి ఓన్లీ మనుస్మృతి మాత్రమే కనిపిస్తది. ఇంక ఏం ఆ చుట్టుపక్కల ఏమున్నాయో ఈళ్ళకి సంబంధం లేదు. యాహ్! ఇలాంటి మనుస్మృతిని తగలబెట్టాలి. దీనికి ఫోకస్ సంబంధించి అంతా ఏ ఒక్క మనుస్మృతి మీద శాస్త్రం పెట్టారన్నమాట. ఏ ఒక్క శాస్త్రం బండకూడదా? ఉండకూడదా? ఉండకూడదు. ఉండకూడదు. అది బండకూడదండి. ఓకే. దిస్ షుడ్ బి ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ద జడ్జ్ షుడ్ బి ఎక్స్‌పోజ్డ్. అంటే ఇప్పుడు మగువ మీద ఎక్స్‌పోజ్ అయింది. మనం కేస్ ఏమన్నా ఎద్దామా? అంటే ఆయనేస్తారేమో. ఏ సాయి కుమార్ గారు. ట్యాగ్ చేస్తారు వీళ్ళందరిని. చూద్దాం ఏమి రిప్లైస్ వస్తాయి జస్ట్ ఫర్ ఫన్. ఇక ఇక ఇప్పుడే దీనికి ఇక బీజేపీ కొనసాగితే మనుస్మృతియే మన రాజ్యాంగం అయిపోతుంది. వీళ్ళకెంత భయమో మనుస్మృతి అంటే. వీరిని వీలైనంత త్వరగా గద్దె దించాలి. లేకపోతే దేశానికి పుట్టగతులుండవు. పుట్టగతులుండవు. ఆ జడ్జి ఎవరో భారత న్యాయశాస్త్రం చదవకుండానే ఆహ్, పట్టా పట్టా పుచ్చుకున్నట్లు ఉన్నాడు. పుచ్చుకున్నట్టున్నాడు. ఆ! గుజరాత్‌లో దొంగ గుజరాత్‌లో పట్టాలు మామూలేగా. హుహు. అసలు జడ్జ్ గురించి వీడు 24 కేసులు హ్యాండిల్ చేస్తున్నాడు ఆయన ఒక రోజులో. ఈడ కూర్చొని మనుస్మృతి గురించి అంత వీళ్ళ కామెంట్‌లు చదివే అంత ఓపిక కూడా ఆయనకుంటుందా అసలు? బాబోయ్! నో మనుస్మృతి. వి కాదు. హావ్ టు గివ్ షేమ్ ఆన్ మనుస్మృతి. వీళ్ళు మనుస్మృతి దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ థాట్ దే ఆర్ నాట్ గుడ్. Bible and Quran also promotes concepts against other religions, promoting division and anti-human. Lawful action should be taken against them as well. సో, సనాతనులు అభివృద్ధి నిరోధక శక్తులు సమాజాన్ని గతం వైపు వామ విలాస కామెంట్స్ చదవాలంటేనే భయమేస్తుంది బాబోయ్! సమాజాన్ని గతం వైపు నడిపే ప్రయత్నం చేస్తాయి. ఎవరు? సనాతనులనమాట. మార్కిస్టులు హ్మ్. సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఎటు వెళ్ళాలో నీవే ఆలోచించుకో. ఓహ్! నో! Mm. They are fanatics due to poor understanding of the actual meaning of our ancient scriptures. That doesn't mean one has to talk bad about our scriptures. Nowadays, no one has patience to sit and read our ancient scriptures in a follower ఉన్నట్టున్నాడు మనస్మృతి. Very easy to అదే. get carried away with quick media knowledge. Media is always biased. Human brain is always corrupted. One has to do ఓ ఇన్వెస్టిగేషన్. ఈయన ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. అవర్ స్క్రిప్చర్స్ ఇన్ వేదాస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. ఏంటో. సరే ఓకే. పాజిటివ్‌గా చెప్తున్నాడు ఏదో. ఓకే. ఆర్ఎస్ఎస్ దేశం భక్తి పేరుతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసే వరకు వదలడు. షేమ్. ఏంటో షేమ్ అని వీళ్ళ మీద వీళ్ళకే ఏం చెప్తున్నట్టు షేము? అనిపిస్తుంది నాకు. దేనికి షేము? అసలు దేనికి షేము? అంటే ఈ జడ్జ్‌మెంట్ కూడా చూడలేని స్టేజ్‌లో వీళ్ళున్నారని షేమ్ అనుకుంటున్నారు అంతే వాళ్ళు. ఆ! యాహ్! సో, హోల్ కంట్రీ మ్యానుస్క్రిప్ట్ ని ఫుల్‌గా తెలుసుకోవాలి. సనాతన్ పేరుతో దేనికి బ్యాక్ చేసి ఏం రూట్స్ వేస్తున్నామో తెలుసుకోవాలి. ఏది ఏమైనా మిగతా రిలీజియన్స్‌ని సెపరేట్ చేయడం బెటర్ మనస్ మనుస్మృతి అని రాయడానికన్నా మాన్యుస్క్రిప్ట్ కావాలి అనుకునే గవర్నమెంట్‌కి. మాన్యుస్క్రిప్ట్ కాదు యాక్చువల్లీ ఇది మనుస్మృతి అనుకుంటా. క్రిస్టియన్‌ని సెపరేట్ కంట్రీ ఇవ్వండి ముస్లిమ్స్‌కి ఇచ్చినట్లు. తర్వాత తర్వాత సనాతన్, మనుస్మృతి వాటి అమ్మాలను తెచ్చుకుందాం. మీ ఫ్రీడమ్ మీద మా ఫ్రీడమ్ మాది. ఏంటో ఏం ఏంటిప్పుడు చెప్పాలని ట్రై ఈళ్ళకి చేస్తున్నారు నాకైతే క్రిస్టియన్స్ కోసం సెపరేట్ కంట్రీ కావాలా? ఆల్రెడీ ఉన్నాయిగా. ఎళ్ళిపోవాలనుకుంటే అక్కడికెళ్ళిపోవచ్చు. మళ్ళీ రైట్. కొత్తగా విడగొట్టడం దేనికి? యాహ్! ఈయన చూడండి ప్రపంచంలో చాలా రామకృష్ణ. ఉన్నాయి క్రిస్టియన్ కంట్రీస్. ఎళ్ళిపోండి బయలుదేరి. మీకు ఈ కంట్రీ నచ్చకపోతే లేదు మేము ఈ ఏముందందులో? కంట్రీలోనే ఉండి పోరాటం చేస్తాం. పోరాటం చేసి ఓ మనుస్మృతిని ఏదో చేయాలనుకుంటున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు. అంటే అంటే ఏదో ఒకటి చేద్దామని ఎప్పుడో కాలం చెల్లిన మనుస్మృతిని ఇప్పుడు ఈళ్ళేదో చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్. మనుస్మృతి అంటే భయమండి అసలు. అసలు మనుస్మృతి అంటే మా రేషనిస్ట్‌లకి అదేదో అంటారు చూడండి. అమ్మో! వినొద్దు అని చెప్పి అనుకుంటారు. అలా అనుకుంటారు. నెక్స్ట్ రామకృష్ణ చౌదరి అంట. బైబిల్, ఖురాన్ చదవండి. అప్పుడు తెలుస్తుంది మీకు అన్యులు కఫీర్లు ఎవరు వాళ్ళని ఎందుకు చంపమని చెప్పారు. అందులో ఆడవాళ్ళని డాష్ కోసమే అని ఎందుకు చెప్పారు. మరి అది కూడా చెప్పండి.
ఏంటో. సరే 17 ఇయర్స్‌కి బత్తిచ్చి నెక్స్ట్ ఏం చేయాలి? అది కూడా సుప్రీం కోర్ట్ చెప్పాలి. ఇద్దరిని గవర్నమెంట్ చదివిస్తుందా? అంటే వాళ్ళ అమ్మను, వాళ్ళ కూతుర్ని ఇద్దరిని అని ఈమె చెప్తది. అసలు కూతురో, కొడుకో ఈమెకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టింది. ఈమె అసలు ఏం హ్మ్. చదవలేదు బేసిక్‌గా. బట్ 17 ఇయర్స్‌కి బత్తిచ్చి ఏం చేయాలని చెప్పి అడుగుతుంది. ఏంటో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవకుండా మీరు ఎట్లా కామెంట్‌లు పెడుతున్నారు నా క్వెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏం గాదు. జడ్జ్ అబార్షన్‌కి ఒప్పుకోను అన్న స్టేట్‌మెంట్ ఒక్కటే ఆమె చదివినట్టుకున్నారు. అందుకని ఆ! 17 ఇయర్స్‌కి పిల్లల్ని గాని ఏం చేయాలి? గవర్నమెంట్ హ్మ్. పోషిస్తదా అని అడుగుతున్నారు. కానీ ఎనకాల మ్యాటర్ తెలీదు కదా పాపం. యాహ్! ఈయన 'శుభం బసంతియా' అంట. నాట్ బై 17 ఇయర్స్ బట్ బై 12 ఇయర్స్. నార్మల్లీ ఇండియన్ గర్ల్స్ మెచ్యూర్డ్ బిట్వీన్ 7-11 ఇయర్స్. ఈయనకు తెలుసు పాపం ఎవరు ఏ టైమ్‌లో ఏజ్‌లో మెచ్యూర్ అవుతుందని లెక్కేసుకుంటాడేమో స్టాట్స్. ఇలాంటి జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ ఇంటే భలే నవ్వొస్తదసలు. Since girl child is existing in old days before their matured time, as per Vyasa Smriti, the girl married at her in-laws house. It means some get at the age of 11 years అంటే ఏంటో మరి ఏం చెప్పాలనుకుంటాడు. How this judge gives judgment when Manu statue is installed in Rajasthan High Court. మను స్టాచ్యూ ఉందంట రాజస్థాన్ హైకోర్ట్‌లో. దానికి ఈ కేస్‌కి ఏం సంబంధం ఉందో అర్థం కావట్లేదు. ఓకే. మనుషుల మెదడులోకి విషాన్ని విజయవంతంగా ఎక్కించారు. రాజ్యాంగం ప్రకారం తీర్పు చెప్పకుండా మనుస్మృతి చూడమంటున్నారు. అంటే ఇతను ఆ సీట్‌లో కొనసాగడానికి అనర్హుడు. ఎవరంటారు? ఎవరు ఏ సీట్‌లో కొనసాగడానికి అనర్హుడు? కాదు అతనెక్కడ మేధావులు. చెప్పాడు? రాజ్యాంగం ప్రకారం కాదు. అంటే పోనీ ఈయన చెప్తుంది మా రేషనిస్ట్ గురించి అనుకుంటా. అంటే మహువా మీడియా వెంటనే సీటు బయటికి వెళ్ళిపోవాలి. ఆమె జర్నలిస్ట్‌గా పనికిరాదని చెప్తున్నాడేమో. అంటే ఏది అదే. తెలుసుకోకుండానే పోస్ట్ చేస్తున్నందుకు. అదే. అవును. హ్మ్. తను జడ్జి అయింది ఏ బేసిస్ మీద? తీర్పు నిరూపిస్తుంది దేని ప్రభావం ద్వారా? సమాజ శ్రేయస్సు కోరే దేని ప్రభావమైనా పర్లేదు. మంచి కోరితే జరిగితే మంచిదే కానీ కామన్ సెన్స్ పనిచేయనివ్వకుండా మెదడులను మొద్దుబార్చే వాటిని గౌరవించడం మంచిది కాదు. అసలేం గౌరవించమంటున్నారు? మనుస్మృతి ఎందుకొచ్చి వీళ్ళు మనుస్మృతి గురించే ఫోకస్ చేస్తున్నారు తప్ప కేసు గురించి ఒక్కరు ఫోకస్ చేయట్లేదు. నిజమైన మనుస్మృతి చదవండి. జై శ్రీరామ్. మన భక్తులొచ్చారు. ఆహ్, ఓకే. జై శ్రీరామ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విద్య గవర్నమెంట్ సైతం అమ్మాయి కూడా 21 ఇయర్స్ వచ్చే వరకు పెళ్లి చేయకూడదు. అబ్బాయిలే స్వేచ్ఛగా చదువుకోనివ్వాలి అంటుంటే జడ్జ్ తాగొచ్చి మాట్లాడుతున్నాడా? తాగొచ్చి యాక్షన్ తీసుకోవాలి. మాట్లాడుతున్నాడా? యాక్షన్ తీసుకోవాలి. చూడండి. మనకి కింద అసలు పైన పాపం ముందు జడ్జ్ వెనక నిజంగా ఏమి అండి తెలీదు. అసలు మన మీద కామెంట్స్ ఏస్తున్నారంటే మనం చాలా ఫీల్ అవుతున్నాము. ఆ జడ్జ్ షెడ్యూల్ చూసాక మన మీద ఒక కామెంట్ కాదేమో అనిపిస్తుంది. అంతే మరి పాపం అలా ఒక రోజులో 16 కేసులు చూసాడాయన. 24 కేసెస్ ఆన్ 16థ్ అయితే గన. ఆయన ఆ! ఆయన మీద ఎట్లాంటివి వేస్తున్నారంటే గుజరాత్ కదా! గుజ్జు అలాగే రాతిలాగా మారిపోతుంది. ఎడ్యుకేటెడ్ మోరల్. ఇట్ అపియర్స్ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు ప్రిమిటివ్ ఏజ్ ఆఫ్ సొసైటీ. ఇట్ మీన్స్ సమ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సిన్స్ 10 ఇయర్స్ దిస్ టైప్ ఆఫ్ ట్రెండ్ ఇంక్రీజ్డ్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కంట్రీ. ఇస్లాం మీద కూడా మాట్లాడు. వాళ్ళ ఈయన చూడండి ఎంత ఎమోషనల్ అయిపోతున్నాడో. మన భక్తులు ఇదేనండి ప్రాబ్లము. ఆయన మనుస్మృతి చెప్పాడా లేదా అని చూస్తే అయిపోతది గదా! ఇవన్నీ చెప్తే వాళ్ళకి కోపమొచ్చి ఇప్పుడు చూడండి నాలాంటోళ్ళుంటారు కొంతమంది కట్టర్ రేషనిస్టులు. 3 రిప్లైస్ ఇచ్చారు. ఆ 3 రిప్లైస్‌లో ఎట్టో తెలుసా? ఈయన రెడిక్యూల్ చేసుంటారు. అట్లా అన్నమాట. ఇస్లాం మీద కూడా హ్మ్. మాట్లాడు. వాళ్ళ ఇస్లాం, క్రిస్టియన్ ఉన్న అసమానత అలాగే ఉన్నాయి కదా! మరి అవి చెప్పు. అవి చెప్పొచ్చు కదా! అని. ఈయనైతే అసలు ఏం రాస్తాడో కూడా రావట్లేదు. రెడ్డి అప్పంచేనండి. ఏం రాస్తాడో కూడా అర్థం కావట్లేదు. శూద్రుడు, దళితుడు కా ఫుల్ స్టాప్, కామా, స్పేస్ ఏం లేదక్కడ. చాలా ఎమోషనల్ అయిపోయినట్టున్నాడు. ఓకే. నెక్స్ట్ 'ఇండియా గోస్ బ్యాక్ వరల్డ్ గోస్ అహెడ్.' ఓకే. అనవసరం పని లేనివాడు చేయుచున్నాడు. ఓకే. మా జేఎస్ఎఫ్ బ్రో పెట్టారు. 'జన్మలగడ్డ షార్ట్ ఫిల్మ్స్ బ్రో.' కొంతమంది స్వీట్ హార్ట్స్ ఉన్నారు. ఏంటంటే నేను వీడియో చేసి పెట్టాను. బ్రో ఇట్లా చెప్తున్నారు. ఏంటి బ్రో మీరు మరీ బ్లైండ్‌గా ఫాలో అవుతారు. కొంచెం అడగొచ్చు కదా! అంటే నేను అడుగుతాను సిస్టర్ అని చెప్పి అడిగినట్టున్నారు. మ్యామ్ మీరు ఏ ఆధారాలతో ఈ పోస్ట్ పెట్టారు? చూసారా మా బ్రో ఎంత రెస్పెక్టబుల్ పర్సనో ఇప్పటికి కూడా తనని మ్యామ్ అని పిలుస్తున్నారు. మ్యామ్ మీరు ఏ ఆధారాలతో ఈ పోస్ట్ పెట్టారు? మా మేడం మాత్రం అస్సలు రిప్లైయే ఇవ్వదు. అది అన్నమాట. థాట్స్ ద థింగ్. సో ఇదే అన్నమాట మనము ఈ పోస్ట్‌కొచ్చేసి చూడండి ఇక్కడ లైక్స్ ఎన్నొచ్చాయో. 229 లైక్స్ అంట. ఈ వీడియో రిలీజ్ చేశాక నాకు 20 లైక్స్ వస్తే కూడా చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతానేమో. వీళ్ళు మాత్రం చూడండి 229 లైక్స్. ఓకే. ఇలా ఉంది మన సమాజం. మరి మన సమాజం ఎటుపోతుందో వీళ్ళే చెప్పాలి మరి. ఇన్ని కామెంట్ మనం చదివాము ఓపిక చేసుకొని. నేను కూడా ఓపిక చేసుకొని వీళ్ళందరిని ట్యాగ్ చేస్తాను. నా వర్క్ పక్కన పెట్టి మరి వీళ్ళు ట్యాగ్ చేసి మనం తర్వాత ర్యాగ్ చేద్దాం. ఏంటి వీళ్ళేం చెప్తారని చెప్పి.
యాహ్! ముందు దట్స్ వాళ్ళ ఆల్ ఫర్ దిస్ యాహ్! చెప్పండి. ముందు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఇంకా ఆవిడ చేసిందే కరెక్ట్ అంటారా? లేదంటే ఆవిడైనా సరే ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాతే మాట్లాడాలంటారా? అంటే ఇప్పుడు ఏమంటారనేది ఇప్పుడు మనం ఈ కేస్ మొత్తం ఫుల్ స్టడీ చేసాం కాబట్టి వీళ్ళు మనం జూనియర్స్‌గా కన్సిడర్ చేద్దాము. మనం సీనియర్స్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గరకొస్తారు వీళ్ళు. కొంతమంది వచ్చేవాళ్ళుంటారు. కొంతమంది రాని వాళ్ళుంటారు. వచ్చిన వాళ్ళని మనము వాళ్ళ స్టేటస్ ఏంటని మనం తెలుసుకుందాం. ఎలాంటి కామెంట్స్ పెడతారు? వాళ్ళని ఓపెన్‌గా ఒక లైవ్ గూడా పిలుద్దాం మనం. మనతో మాట్లాడడానికి. హ్మ్. జస్టిఫై చేసేటట్టుంటే. యాహ్! ఇంకా ఎన్ఆర్‌ఎఫ్ గారు ఐ థింక్ దిస్ ఈ పర్టిక్యులర్ వీడియో అయితే నేను అబ్జర్వ్ చేసింది మొత్తం మీకు ఫైల్స్ చూపించాను గదా! ఈ మాస్క్డ్ ఫైల్స్ అంటే మొత్తం మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఈ కేసులన్నీ హైడ్ చేసేసాను. ఆర్డర్స్ అన్నీ. ఈ మధ్యలో ఏమైనా సెన్సిటివ్ డేటా ఉంటే మొత్తం హైడ్ చేసేసాను. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ కమ్యూనిటీ పోస్ట్. మన నెక్స్ట్ పోస్ట్‌లో మళ్ళీ ఇంకొక పర్టిక్యులర్ పోస్ట్‌ని ఎక్స్‌పోజ్ చేద్దాం. యాహ్! ఎన్ఆర్‌ఎఫ్ గారు. తప్పకుండా. తప్పకుండా ఏమేసారు. కానీ చాలా ఇంట్రెస్టింగుంది. ఎందుకంటే నేను అసలు ఈ ఛానెల్స్ చాలా తక్కువ ఫాలో అవుతాను. కానీ హుహుహు. మహువా మీడియా ఆవిడ జర్నలిస్ట్ కదా! సో, అన్నీ ప్రాపర్‌గా చెక్ చేసి థరోగా కనుక్కున్న తర్వాతే ఏదైనా మాట్లాడతారు. ఏదన్నా కమ్యూనిటీ పోస్ట్ అయినా, వీడియో అయినా చేస్తారని నేను అనుకునేదాన్ని. సో, జర్నలిస్ట్‌లు కూడా ఇలాగే ఉంటారు. వాళ్ళు కూడా పూర్తిగా ఏ విషయాన్ని తెలుసుకోరు. వాళ్ళకేం కావాలో అది మాత్రమే చూస్తారన్న విషయం నాకు ఈ ఒక్క కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేసి మీరు కంప్లీట్ అనాలిసిస్ చూపిస్తే అర్థమైపోయింది. సో, మిగతావి కూడా ఇంకా ఆల్‌మోస్ట్ ఇలాగే ఉంటాయి గదా! ఇంతకన్నా బెటర్‌గా అంటే ఏముంటాయి? మీరు మా రేషనిస్ట్ తరపున మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మా రేషనిస్ట్ తరపునే రేషనిస్ట్ ఫోకస్ చేసి టార్గెట్ చేస్తున్నారంటున్నారు చాలా మంది. నేను యాంటీ రేషనిస్ట్ అయిపోయానంట ఇప్పుడు. సో, నన్ను ట్యాగ్ చేసేసారు. బత్తాయి క్యాండిడేట్ అంట. నా మానసిక పరిస్థితి బాలేదంట. ఏంటి ఈ ఆర్డర్స్ చదివినందుకు నా మానసిక పరిస్థితి బాలేదంట. సో, ఆ పర్సన్స్ ఎవరైతే అన్నారో వాళ్ళను నేను ట్యాగ్ చేస్తాను నా పోస్ట్‌లో. ఆ అన్నారు ఎవరో నేను స్టార్టింగ్‌లో పెడతాను. సో, హ్మ్. యాహ్! దట్స్ ఆల్. ఓకే. అయితే మీరిప్పుడు ఎక్స్ రేషనలిస్టా? అంటే నాకు తెలిసి క్వెషన్ వేస్తే రేషనలిస్టు, ఎవిడెన్సెస్ చూసి రీజనింగ్ ఇస్తే రేషనలిస్టు. మరి నన్ను రేషనలిస్ట్ కాదని అంటున్నారంటే, ఇంక నేనెక్కడికి వెళ్ళాలంటారు ఎన్ఆర్‌ఎం గారు? మాకేమన్నా అసోసియేషన్ ఏమైనా ఉందంటారా? సర్టిఫికేట్ మనం ఇవ్వడానికి? పెట్టుకుందామండి. నేనేదన్నా అంటే నన్నేమో నువ్వు హిందువే కాదు, నువ్వు ఎథీయిస్ట్, నువ్వు రేషనలిస్ట్ అని నన్నంటున్నారు. మిమ్మల్ని గూడా మీ దగ్గర అదే అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా మనం క్రాస్ క్వెషన్ చేయకూడదు. ఓకే. వాళ్ళేం చెప్తే అది విని, అయ్యా బాబు దండం అని ఓకే. ఓకే. అని బుర్రూపుకొని అంధభక్తుల్లాగా లేదంటే వాట్సాప్ బ్యాచ్‌లాగా ఫాలో అయిపోవాలి. అది. హ్మ్. యాహ్! అలా అలా ఫాలో అవుతేనే అప్పుడే మన గ్రూప్ యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే ఇలా బయటికి పంపించేస్తుంది. మనమేంటంటే మన మైండ్ సెట్‌కి సింక్ అయ్యే వాళ్ళతోటొచ్చి ఇలా చేసుకోవాలి ప్రోగ్రామ్. అది. వాళ్ళని ట్యాగ్ చేద్దాం మనం. ట్యాగ్ చేద్దాం. నేనైతే స్పెషల్‌గా సత్యాన్వేషి గారి ఒపీనియన్ ఏంటి ఈ వీడియో మీద అనేది తెలుసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే ట్యాగ్ చేయండి. ఆయన మా అందరిని సత్యం అంటారు కదా! తెలుసు మాకు. మీరు అంధభక్తులు, మీరు అంధభక్తులు, మీరు వాట్సాప్ బ్యాచ్ అని. మరి ఇదేంటి? ఇది ఎక్కడ న్యాయం ఇది? పెద్ద పెద్ద జర్నలిస్ట్‌లు ఇలా చేస్తే ఎలా? హ్మ్. యాహ్! ఓకే నరేష్ గారు. హ్మ్. మరి ఓకే. నెక్స్ట్ అన్న. వెళ్దామా? ఓకే.